కదిలే నిప్పు కణమే కదులే కత్తి పదులే మాటై తాను బరిలో దిగితే పదము కాదు శరమే ఎరుపై దూకు పిడుగే సాటేది రాని కరుడే ఎరురై బరిలో అతడే దిగితే రణము తనకు వశమే అధిపతి అధిపతి ఇలపై నడిచే విజయము మెరుపది చూపులే నిప్పులై నిసినే చీల్చే తెగువది అధిపతి అధిపతి వెలుగులు పులిసే నవ్వుల చొరవది వినయమై విజయమై ఎదిగిన చరితే అతడిది పనులలో మెరుపు వేగమతడే వేగం గోడే పరుగు అతడే ప్రజలకు గెలుపు మంత్రమతడే గెలుపే పిలిచే వీరుడతడే నిరతము ప్రగతి కొరకు ప్రతి నభూని కదిలే దీక్షాధారి అతడే 2019లో నేను ఏం చెప్పానో అవన్నీ కూడా నెరవేర్చడం కుదిరింది. మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో అది తూచా తప్పకుండా మరి అన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అన్ని చేయడం జరిగింది. ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చెప్పాడో అది ఒక్కటి కూడా ఆకుండా ఎక్కడా కూడా కరోనా పరిస్థితుల్లో కూడా మధ్యలో దళారులు ఎవరు లేకుండా మరి మనందరికీ కూడా ఆర్థికంగా ఎంతో సహాయపడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి 5 సంవత్సరాల్లో ఒక్కొక్క అకౌంట్ లోకి మరి 1,00,000 నుంచి 4-5 లక్షల రూపాయల దాకా మరి అమౌంట్ డబ్బులు రావడం జరిగింది. మరి ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి సోమరపోతులు చేస్తున్నాడు, మరి శ్రీలంక అయిపోతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పాడు. మరి ఇప్పుడు ఏమంటున్నాడు, ఇప్పుడు అంతకన్నా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ ఇస్తారని చెబుతున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందని ఒప్పుకున్నాడు కదా చంద్రబాబు. నిలదీయాలి తెలుగుదేశం కార్యకర్తలు వస్తా ఉంటారు, ఇంటికి వచ్చి అడుగుతున్నప్పుడు ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి గారు బాగానే చేస్తున్నారు కదా, మళ్ళా మీరు ఏం చేస్తారు, అయ్యే ఇస్తారని చెబుతున్నారు కదా అని చెప్పాల్సిన అవసరం ఉంది. వాలంటరీ వ్యవస్థ పెట్టినప్పుడు మగవాళ్ళు ఇంటే లేనప్పుడు ఆడవాళ్ళు వచ్చి డోర్ కొడతారు మరి అనే బూతు మాట మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాడు కాబట్టి పరిపాలన బాగా సాగుతుంది, ఇంక నీ అవసరం ఏంది నాయన అని చెప్పి మీరు ఇంటికి వచ్చినప్పుడు సాగనంపాలి. గత 5 సంవత్సరాలు ఇచ్చాం, మరి మీ ఇంటికి ఏమైనా డబ్బులు వచ్చినాయా, మీ ఊరికి ఏమైనా అభివృద్ధి వచ్చిందా? సంక్షేమ కార్యక్రమాల ద్వారా మన గ్రామానికి వచ్చి 27 కోట్ల రూపాయలు మన గ్రామానికి వచ్చినాయి. అభివృద్ధి ద్వారా సుమారు 23 కోట్ల రూపాయలు మన గ్రామానికి వచ్చినాయి. ఇక్కడ ఐటీ కంపెనీ పెడతాడంట పెదకూరపాడులో. నువ్వు 5 సంవత్సరాల్లో రాజధానిలో ఉండి ఒక ఐటీ కంపెనీ పెట్టినోడివే, ఇవాళ వచ్చి ఐటీ కంపెనీ పెడతాను పెదకూరపాడులో అని ఎన్ని అబద్ధాలు చెబుతున్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి. అక్కలారా అమ్మలారా మీరే ఆలోచించాల్సింది. ఎందుకంటే మీ అకౌంట్ లోకి డబ్బులు వస్తున్నాయి, ఆయన చెప్పేవన్నీ కూడా అబద్ధాలు. అది నూరా తాటి మట్టా కూడా అర్థం కదా. ఆయన ఒక పూటకి ఏం మాట్లాడతాడో కూడా అర్థం కాని పరిస్థితి చంద్రబాబుది. మీరు ఏదో చంద్రబాబు గురించి ఇక్కడ ప్రాంతంలో గొప్పగా చెబుతూ ఉన్నారు. ఆయన చేసింది 5 సంవత్సరాల్లో సున్నా ఒక్క అభివృద్ధి కూడా లేదని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. మేము మంచి చేసామనుకుంటేనే మాకు ఓటేయండి, మా మీద నమ్మకం ఉండి మీ అందరితో ఒక అన్నలాగా తమ్ముళ్లాగా పని చేస్తాననుకుంటేనే నాకు ఓటేయండి, లేకపోతే నాకు ఓటేయద్దు. మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాలన వస్తేనే, మళ్ళా శంకర్రావు ఇక్కడ ఉంటేనే, అనిల్ గారు ఇక్కడ ఉంటేనే మీ అందరికీ న్యాయం జరిగింది. ఒకసారి ఆలోచన చేసి మరి మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి సెలవు తీసుకుంటాను. అధిపతి అధిపతి